దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సెప్టెంబర్ 23 యానివర్సరీ. ప్రతి ఒక్కరూ ఆహ్వానం ఉన్నది. ప్రతి ఒక్కరు రావాలి. సాయంత్రము 5:30కు విందు కలదు. కాబట్టి తప్పనిసరి పాల్పొందాలని నేను వేడుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు దేవుడిచ్చే వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం. సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. భక్తిహీనంగా ఉండొద్దు. మరి దేవుని యొక్క మహాశక్తిని, మహాకృప, ఆశీర్వాదం మనం పొందాలంటే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని దేవుడు సెలవిస్తున్నాడు. నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీతిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీతి యథార్థత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి విన్నపములు చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో దేవుని మనం, ఎందుకంటే హృదయాంతరంగా ఎరిగినవాడు, మనల్ని చూసినవాడు, అలాగే మనల్ని ఏర్పరచుకున్నవాడు. ఈ లోకంలో నుంచి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరిని బోధిగాంతముల కోణము నుంచి ఆయన పిలుచుకున్నటువంటి దేవుడు కనుక ఆయన ముందు మనం ఎప్పుడు కూడా మనం నీతిమంతులుగా కనబడాలి. చూడండి, భక్తిహీనుల విషయంలో మాత్రము ఆయన ఎప్పుడు కూడా భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వస్తుందంట. శాపం మనం కోరుకోం కదా, ఎప్పుడు కూడా దీవెన ఆశీర్వాదాలు కోరుకుంటాం. అలాంటప్పుడు భక్తిహీనంగా ఉండవలసిన పని ఏముంది? భక్తిగా ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు ఆజ్ఞ అతిక్రమ పాపం కాకుండా మంచి ఇవులను దేవుడిస్తాడు. అందుకనే మనము యథార్థతను ఎప్పుడు ఎన్నడూను విడవకూడదు. అపహాస్యకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. దీనుల ఎడల అపహాస్యకుల ఎడల అపహాస్యం చూపిస్తాడంటే దీనుల ఎడల ఆయన దయ చూపును. మీ దేవునికి మహిమ కలుగును. వాక్యము దీవించులాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకపు తండ్రి అని వేలాది వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్న ప్రతి గృహాన్ని దర్శించండి. ప్రతి గృహంతో మీరు మాట్లాడండి. మీ కృప, మీ ఆదరణ, మీ శక్తిని, అభిషేకాన్ని కుమ్మరించి ఆత్మకార్యాలు, మహత్కార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవ. ఏ గృహంలో ఏ శోధనలో బాధలు ఉన్నారో ఆ బాధలను తీర్చండి అయ్యా. సంతోషమును, సమాధానం దయచేసి శాంతికరమైన జీవితాన్ని అనుగ్రహించండి. ప్రభువా, మీరు మాట్లాడి సహాయం చేయండి. మీ కృప, మీ ఆదరణ, మీ శక్తిని కుమ్మరించి ప్రతి గృహాన్ని దర్శించండి. యెరూషలేము ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము మీద యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభు. యెరూషలేము శాంతిని అయ్యా, సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. సమాధానపరిచి శాంతిని ఇవ్వండి ప్రభువా, మీకు వందనాలు. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకున్న కుటుంబాలు సమస్త దయాకరంను ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకున్నాను. ఆమేన్.